మీడియా ప్రెస్ వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అట్లాగే ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు మరి అట్లాగే ఇక్కడ శాసనసభ్యులు వర్ణల్ కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుయువత సారథ్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఒక వారం రోజుల నుంచి కూడా వైసీపీ వారు చంద్రనాయుడు గారు ఇచ్చిన డిఎస్సి మెగా డిఎస్సిలో అవినీతి జరిగిందని, అందులో అవకతవకలు జరిగినాయని, పరీక్ష అనేది పారదర్శకంగా జరగలేదనేది ఒక ఫేక్ ప్రచారానికి పూనుకున్నారు. అరే ఇవాళ 2019లో నువ్వు అధికారంలోకి రావడానికి ముందు అమలుకు సాధ్యంగాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆ రోజు 5 సంవత్సరాలు నీ పరిపాలనలో ఒక్క డిఎస్సి వేయాల, 5 సంవత్సరాలు నీ పరిపాలనలో 2,40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను, జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పావు. ప్రతి సంవత్సరం సాక్షి క్యాలెండర్ వచ్చిందేమో కానీ జాబ్ క్యాలెండర్ రాలా. ఒక్కటంటే ఒకటి, ఆ రోజు నువ్వు అధికారంలోకి రావడానికి ముందు అక్షరాల 25,000 పోస్టులు ఖాళీ అని నేను రాగానే డిఎస్సి చేస్తానని చెప్పిన గనుడివి. ఒక్కటంటే ఒకటి ఎగిపోగా మరి ఇవాళ ఆ రోజు యువత కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, డిఎస్సికి అప్లై చేస్తున్న వారి కష్టాలను చూసి ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు సుదీర్ఘ యువగలం పాదయాత్రలో ఆయన ఒక హామీ ఇచ్చాడు. ఆ రోజు మేము ఎప్పుడు అధికారం చేపట్టినా కూడా డిఎస్సి చేస్తామని చెప్పి ఆ మాటకు కట్టుబడి, ఆ మాట మీద నిలబడి జూన్ 4వ తారీఖున అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 16,000 పోస్టులకి భర్తీకి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు గారు అని చెప్పని ఈ సభాముఖంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే సంతకం పెట్టి పోస్టులు భర్తీ చేస్తే అందులో భాగంగా వెంటనే మొత్తం ఒక 5 లక్షల మంది ఆ రోజు నోటిఫికేషన్ జారీ చేస్తే అప్లై చేసుకున్నారు. మీ అందరూ తెలిసిందే. అందులో 3,75,000 మంది పరీక్ష రాస్తే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా 148 రోజుల్లో చాలా పారదర్శకంగా, అంటే ఇవాళ పేపర్ లీకేజ్ అన్నారు, ఆధారాలు ఉన్నాయా? సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంతో 1:1 రేషియోలో అప్లై చేసిన వారికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ వారి జిల్లాలోనే ఎగ్జామ్ రాసే యోచనలో కూడా ఆ రోజు ప్రభుత్వం వారు కల్పిస్తుంది జరిగిందండి. అంటే ఇంత పారదర్శకంగా, ఇంత నీట్గా, అరే ఎప్పటి డిఎస్సి నువ్వు ఎప్పుడు అధికారం చేపట్టావు జగన్మోహన్ రెడ్డి? 19లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కళ్ళలు కాయలు కాసేటట్టు కూడా డిఎస్సి విద్యార్థులందరూ కూడా వేచి చూశారు. అరే ఆ రోజు ఇవాళ ఇక్కడ తెలుగుయువత అధ్యక్షుడిగా ఉన్న శ్రీను ఆధ్వర్యంలో కానివ్వండి, ఆ రోజు ఇక్కడ ప్రతిపక్షంలో ఇన్ఛార్జిగా ఉన్న వర్ణల్ కుమార్ రాజా గారి సారథ్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశాం. అరే ఇవాళ వర్ణల్ కుమార్ రాజా గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ కూడా ఉంది ఆల్రెడీ డిఎస్సి స్టూడెంట్స్ది, ఇక్కడ కూడా విద్యా సంస్థలు ఉందండి. చాలా మందికి పోస్టులు ఇచ్చి ఇవాళ సంతోషంగా ఆ పోస్టులన్నీ చేసుకుంటూ చాలా శుభ్రంగా ఉన్న తరుణంలో ఇవాళ ఒక ఫేక్ ప్రచారం, అంటే అవకతవకలు జరిగినాయి అని, ఇంకోటి అందులో డబ్బులు తీస్తున్నారని నిరూపించగలుగుతున్నారా? అంటే ఊరిని ఒక గుడ్డ కాల్చి మా మీద వేసేస్తే ఇవాళ మేము దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను జిల్లా తెలుగుయువత ఆధ్వర్యంలో ఇక్కడ పామర్లో కానివ్వండి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టుకుంటూ దీన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నాం. మరి అట్లాగే ఇవాళ తెలుగుయువత ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ని ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పెట్టి రానున్న రోజుల్లో దీన్ని ఇంకా ఉద్రిక్తంగా తీసుకెళ్ళి డిఎస్సి స్టూడెంట్స్ని తీసుకొచ్చుకోండి. ఎవరైతే ఆ రోజు ఉత్తీర్ణులు అయ్యారో, ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద నుంచి సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళ టీచర్ ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి కూడా నీకు నిజ నిర్ధారణ చేసి నువ్వు చేసింది ఫేక్ అని చెప్పని మేము చెప్పడం కాదు, పదవులు వచ్చిన వాళ్ళతోనే చెప్పేస్తాం కూడా తెలియజేసుకుంటూ. మరి అట్లాగే ఇంకోటి, దీంతో పాటుగా శాప్లో కూడా అవకతవకలు జరిగినాయి, శాప్ పోస్టులు అమ్ముకున్నారనే ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నావు. ఒక్కటన్నా నిరూపించగలుగుతున్నాడా? అరే వాళ్ళ శాప్లో ఆ రోజు నీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి. ఏదో వచ్చినప్పుడు అక్కడో కథ ఎక్కడో కథ చెప్పి ఆ రోజులు వెళ్ళమాల్చుకునే రోజుల్లో మీరు చేసింది తప్పు అని చెప్పని వాళ్ళ జనాలందరూ కూడా నమ్ముతున్నారు. మరి అట్లాగే ఆ రోజు శాప్లో కూడా నువ్వు అన్నావు. నువ్వేం చేసావు శాప్లో? అసలు ఆడుదాం ఆంధ్ర పేరు మీద ఎంత అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా బట్టబయలు అవుతాయి. ఇప్పుడు పరిపాలన దక్షకుడు నారా చంద్రబాబు నాయుడు పరిపాలన సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అరే వాళ్ళ అధికారంలో ఉన్నావు, నీలాగా ఒక్క నిమిషం కనుక, ఒక సెకండ్ కనుక మేము కూడా మీ గురించి ఆలోచించగలిగితే నువ్వు ధైర్యంగా రోడ్డు మీద తిరగలవు జగన్మోహన్ రెడ్డి? తెలుగు ద్వారా సూట్గా క్వశ్చన్ చేస్తున్నావు నిన్న ఇవాళ. శాప్లో 400 పోస్టులు ఇచ్చాడు రవినాయుడు గారు, ఇచ్చారా పోస్టులు? శాప్కి అథారిటీ ఉందా?
నీకు మినిమం కామర్స్ మినిమం అసలు తెలుసా శాప్లో ఎవరు రిక్రూట్మెంట్ చేస్తారనే మినిమం నీకు తెలుసా అసలు? స్పోర్ట్స్ ఫెడరేషన్ దాన్ని చేస్తే శాప్ 4 అతను నిజంగా ఆట ఆడా ఆట ఆడలేదా, అతను ఏ ఆటలో ప్రావీణ్యత ఉంది, దాని నుంచి గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ చేస్తాం. శాప్కి ఎటువంటి రైట్ ఉండదు. శాప్ అతను నిజ నిర్ధారణలు చేసుకుని ఒక ముందుకెళ్ళి దాన్ని, ఎందుకంటే శాప్ ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ చేయదని కూడా నీకు తెలియజేసుకుంటున్నాను. అంటే నువ్వు ఒకటి మా పరిస్థితి ఎలా ఉందంటే 5 సంవత్సరాలు నువ్వు ఇస్తానన్న డిఎస్సి ఇవ్వకపోగా అసలు డిఎస్సి ఇవ్వనోడితో మేము ఇలా మాటలు చెప్పించుకుంటాం చూడండి, అది మాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మేం కాదు, డిఎస్సి స్టూడెంట్స్ అంటున్నారు. రానున్న రోజుల్లో దీన్ని ఇంకా ఉధృతం తీసుకెళ్ళి ఎవరైతే ఆ రోజు 16,000 మంది ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళనే తీసుకొచ్చి నిజ నిర్ధారణ చేసి జనాల్లో నేను నిన్ను కడిగేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఇవాళ నువ్వు అమలుకు సాధ్యంగా ఎన్ని హామీలు ఇచ్చావు? ఆ రోజు నువ్వు అమ్మఒడి పేరు మీద 15,000 ఇస్తానని చెప్పు, ఎంతమందికి ఇచ్చావు? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం పేరు మీద 1 నుంచి 2, 3 పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా 15,000 ఇస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం అందండి. ఆ రోజు నువ్వు కరోనా టైంలో ఉపాధ్యాయులను ఎంత ఇబ్బంది పెట్టావు? అరే ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తులను తీసుకెళ్ళి ఎక్కడ నువ్వు ఉద్యోగం చేయించావు? ఇవాళ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంకా ఉత్తీర్ణమైన స్థాయికి తీసుకెళ్తానికి కోచింగ్ పేరు మీద సింగపూర్ తీసుకెళ్తున్న ఘనత కూటమి ప్రభుత్వం అంది. ఆ రోజు నువ్వు ఎన్ని అమలుకు సాధ్యంగా హామీలు ఇచ్చావు? 2,30,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను, ఏమైంది? మెగా డిఎస్సిగా 0 డిఎస్సి చేసావు నువ్వు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 16,347 పోస్టులకి భర్తీ చేశాం అని గర్వంగా చెప్పుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇంకో డిఎస్సికి వెళ్ళే యోచనలో గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఏదో ఒక విష ప్రచారం చేసి అది చాలా సంతోషంగా 16,000 మంది ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇవాళ వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసే విధంగా నువ్వు పరిపాలనలో ఉన్నప్పుడు పరిపాలన ఎలా చేయాలో కూడా నీకు తెలియదు. రాగానే కోలంతో స్టార్ట్ అయిన నీ ప్రభుత్వం మేము వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఒక్కోటిని అవన్నీ కూడా సరి చేసుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఇవాళ దీంతో పాటుగా ప్రత్యేకంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా అనేక సంస్థలని అనేక కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇలా అనేక సంస్థలు రాష్ట్రంకి వచ్చి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుపుతుంటే నువ్వు ఆ రోజు కపట ప్రేమను చూపించి ఉన్న నిరుద్యోగులందరికీ కూడా నేను ఒక మేనమావని అన్నాను. అరే బాబు నువ్వు మేనమావ కాదు, నువ్వు కంసమావ అని చెప్పాను కూడా ఇవాళ నేను కృష్ణా జిల్లా ద్వారా తెలియజేసుకుంటూ నువ్వు చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాన్ని మేము తిప్పుకొడుతూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి డిఎస్సి ద్వారా ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో, డిఎస్సీలో ఎవరైతే పాస్ అయ్యి ఉద్యోగం చేసుకుంటారో వాళ్ళని తీసుకొచ్చి కూడా నిన్ను నడి రోడ్డు మీద కడిగేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నామండి. నాకు ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.